హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 5th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు డిసెంబర్ అంటే నవంబర్ ఆర్ డిసెంబర్ అంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. డిసెంబర్ మంత్లో ఎండ్ అయ్యాయి ఎగ్జామ్స్. సో ఇక్కడ 2025 అని గుర్తుంచుకోండి. 2025 ఇయర్లో కండక్ట్ చేశారు ఎగ్జామినేషన్ అనేది. ఇది మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది పేపర్. మనకు టైం వచ్చేసి 3 hours ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ ఏలో ఎన్ని ప్రశ్నలు ఇస్తాడంటే, సెక్షన్ ఏలో టోటల్గా 6 questions వాళ్ళు ఇస్తారండి. ఓకే, దే విల్ గివ్ 6 questions. వీ హ్యావ్ టు అటెంప్ట్ అవుట్ ఆఫ్ 6 questions ఎన్ని అటెంప్ట్ చేయాలంటే ఎనీ 4 questions అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఒక్కదానికి మనకు 5 మార్కులు పడతాయి. సెక్షన్ టోటల్గా 20 మార్కులు. ఓకే, సెక్షన్ బి చూసుకోండి. సెక్షన్ బి వచ్చేసి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్ అండి. ఇక్కడ మీకు చాయిస్ ఉంటుంది, చాయిస్ ఉండదు అనుకుంటున్నారు చాలామంది. ఇక చూసుకోండి, సెకండ్ క్వశ్చన్లో ద్వయోహో అంటే ఇందులో 4 ప్రశ్నలు ఇచ్చిండు కదా. ఓకే, ఇక్కడ 4 questions వెళ్ళి మనం ఏవైనా 2 చూజ్ చేసుకొని రాయాలని అర్థం. ఓకేనా, ద్వయోహో అంటే ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానం రాయాలని అర్థం అండి. ఓకే, ఇక్కడ కూడా చూసుకోండి, మీకు కింద థర్డ్ క్వశ్చన్లో ద్వయోహో అని ఇచ్చిండు అంటే ఇక్కడ కింద 4 ప్రశ్నలు ఇచ్చిండు. ఓకే, దే హ్యావ్ గివెన్ 4 questions. మనం ఏం చేయాలి? 4 questions-కి 2 questions-కి ఆన్సర్ అనేది రాయాలి. ఓకే, ఇక్కడ క్లియర్గా చదువుకొని చాయిస్ ఉందా లేదా అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ 4th questionలో కూడా ఇక్కడ ఆ అన్న రాయాలి, ఆ అన్న రాయాలి. ఇక్కడ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే చూజ్ చేసుకొని రాయండి. అలా రాసేందుకు మనకు ఎన్ని మార్కులు పడతాయి అని చెప్పాను? 15 మార్క్స్ పడతాయి. ఓకేనా. ఓకే, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, అండ్ ఈ సాంస్క్రిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు కదా. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మన ఛానల్లో ఉన్న ఈ సాంస్క్రిట్ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయండి, మీకు దొరుకుతాయండి. ఒకవేళ దొరకకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లింక్స్. అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఒకసారి నాకు తెలియజేస్తే నీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో నేను డైరెక్ట్గా లింక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.